సుబ్రహ్మణ్యేశ్వరుడి శరణంబాల్యం. ఈ టెంపుల్ వచ్చేసి మనకి తుర్కెంజాల్ లోపల గవర్నమెంట్ స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఈ టెంపుల్కి మేము లాస్ట్ పౌర్ణమి రోజు వెళ్ళాము. అక్కడ అభిషేకం కూడా చేయించాము స్వామివారికి. అదంతా కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఈ టెంపుల్లో వచ్చేసి తుర్కెంజాల్ స్కూల్ ఆపోజిట్లో ఉంటుంది. గుడి లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం చుట్టూ చెట్లే ఉంటాయి. అండ్ ఎంట్రన్స్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో నవగ్రహాలు, రైట్ సైడ్లో గోశాల ఉంటుంది. అండ్ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి టికెట్ కౌంటర్ అండ్ పాలు, పూలు వీటన్ని అమ్మే షాప్ ఉంటుంది ఒకటి. అక్కడే మనం అభిషేకానికి అన్నిటికీ టికెట్స్ తీసుకుంటూ ఉంటాము. అండ్ అలాగే మనకి గోశాల పక్కని మనం ఏ గుడికి వెళ్ళినా కూడా ముందుగా విఘ్నేశ్వరికి వందన చేస్తాం కదా, అలాగే ఇక్కడ కూడా వరసిద్ధి వినాయకుడు ఉంటాడు. అక్కడ దండం పెట్టేసుకొని కొంచెం ముందుకు వస్తే మనకి అమ్మవారు ఉంటుంది. అలా ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి పరమేశ్వరుడు కొలువై ఉంటాడు. అండ్ ఇక్కడ ఉండేది మనకి బ్రహ్మసూత్ర శివలింగం ఉంటుంది. టెంపుల్కి ఎదురుగానే మనకి ఆ పుట్ట మీద సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆయుధం కూడా ఉంటుంది. అండ్ ఇక్కడే ఉన్న జంటనాగులకి మనం పూజ చేసుకోవచ్చు. ప్రతి మంగళవారం వచ్చి అభిషేకము లేదా దీపాలు పెట్టడం లాంటివి చేసుకోవచ్చు. మనం తెచ్చిన పాలు అన్నిటినీ కూడా ఆ కుండాల్లో పోసి స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు వాడతారు. ఇక్కడ ఉన్న దర్భాలయ ద్వారం నవనాగులతో కూడి ఉంటుంది. అనంత, శేష, పద్మనాభ, కళింగ, వాసుకి, శంఖపాల, ధృతరాష్ట్రుడు, తక్షకుడు, కాళీయుడు ఇలా 9 నాగులతో కూడిన గర్భాలయ ద్వారం ఉంటుంది. అండ్ ఇవి స్వామివారి ఆభరణాలు. అండ్ మనకి మెయిన్గా రాహుకేతు పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అభిషేకం టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంకొక 120 రూపీస్ ఇస్తే వాళ్ళే మనకి పాలు, పెరుగు, పంచదార అంటే పంచామృతాలు, పూలు ఇస్తారు. 8:30కి గోత్రనామాలు స్టార్ట్ చేస్తారు. 9 గంటలకి అభిషేకం స్టార్ట్ అవుతుంది. ఈ గర్భాలయం చుట్టూ మనకి 8 స్తంభాలు ఉంటాయి. ఆ 8 స్తంభాల్లో కూడా మనకి అష్టభైరవులు కొలువై ఉంటారు. అసితాంగ భైరవుడు, రూరు భైరవుడు, చండి భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మాత భైరవుడు, భీషణ భైరవుడు, కపాల భైరవుడు, అలాగే సంహార భైరవుడు. వీళ్ళందరూ కూడా కాల భైరవుని యొక్క 8 రూపాలు. అంటే మనకున్న 8 దిక్కుల్ని పరిపాలించే వాళ్ళు వీళ్ళే. అభిషేకం స్టార్ట్ అవ్వడానికి ముందు ఇక్కడ అందరూ కూడా కూర్చొని ఉంటారు. అంటే మనం ముందుగా వెళ్తేనే మనం కూర్చుంటే స్పేస్ ఉంటుంది. ఎందుకంటే క్యూ లైన్ అండ్ క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. స్వామివారికి కంప్లీట్గా పంచామృత అభిషేకం చేస్తారు. అవి కూడా ఇక్కడ ఎవరైతే అభిషేకం కోసం వచ్చి ఉంటారో వాళ్ళు ఇచ్చిన పాలు, పెరుగు, తేనె, పూలు ఉంటాయి కదా, వీటితో మాత్రమే కుండాల్లో నింపి స్వామివారికి అభిషేకం చేస్తారు. అలా అభిషేకం చేస్తున్నప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ అభిషేకం టైం కంటే ముందు కానీ అభిషేకం టైంలో కానీ గుడిలో ప్రదక్షిణాలు అనేది చేయకూడదు. మొత్తానికి ప్రదక్షిణం చేయాలి అనుకునే వాళ్ళైతే కంప్లీట్గా 7 బిఫోర్ రావాలి. ఆ టైంలోకి వస్తేనే మనం ప్రదర్శన చేసుకోవడానికి వీలు ఉంటుంది. లేదు అంటే డైరెక్ట్గా వచ్చి దర్శనం చేసుకోవడం మాత్రమే ఉంటుంది. ఇలా అభిషేకాన్ని కంప్లీట్ చేశాక స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళతోనే అక్కడ ఉన్న భక్తులందరి మీద చల్లుతారు. అదే స్వామివారికి అభిషేకం చేసిన దండం ఉంటుంది కదా, దానితోనే భక్తులందరికీ కూడా బొట్టు పెడతారు. అక్కడ మనం జపం చేసుకోవడానికి మనకి స్వామివారి యొక్క అష్టోత్తర శతనామాలు కార్డ్స్ ఇస్తారు. అండ్ స్వామివారిని అలంకరించాక ధూపం వేసేసి ప్రసాదం నైవేద్యం కూడా పెట్టేశాక మళ్ళీ స్వామివారు అలంకరణ రూపంలో మనకు దర్శనం ఇస్తారు. అలా అలంకరణ నైవేద్యం పెట్టాక మనకి అష్టోత్తర శతనామాలు ఇచ్చారు కదా, ప్రతి ఒక్క అందరూ కూడా అష్టోత్తర శతనామాలతోనే స్వామివారికి పూజ చేసుకున్నాకే మళ్ళీ హారతి ఇస్తారు. అష్టోత్తర శతనామాలు అయిపోయాక స్వామివారికి మంగళహారతి స్టార్ట్ అవుతుంది. ఈ మంగళహారతిలో ఫస్ట్ ఏకహారతితో మొదలవుతుంది. దాని తర్వాత త్రిమూర్త హారతి ఉంటుంది. ఇది త్రిగుణాలను అంటే సత్వ, రజస్, తమస్ని సూచిస్తుంది. దాని తర్వాత పంచహారతి, ఇది మనకి పంచభూతాలను సూచిస్తుంది. దాని తర్వాత నక్షత్ర హారతి ఉంటుంది. ఇలా హారతులన్నీ కంప్లీట్ అయ్యాక ఒక్కొక్కరిగా స్వామివారి దర్శనానికి అలాగే తీర్థప్రసాదాలు తీసుకోవడానికి పంపిస్తారు. అండ్ ఇక్కడ మనకి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30కి గోత్రనామాలు స్టార్ట్ అవుతాయి. అరౌండ్ 9 అభిషేకం స్టార్ట్ అవుతుంది. కానీ ఇదంతా హారతి వరకు అయిపోయేంత వరకు ఆల్మోస్ట్ ఎంత లేదన్నా కూడా 11 వరకు అవుతుంది. 11 AM వరకు అవుతుంది. ఎందుకంటే గోత్రనామాలు అందరివి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళవే కాకుండా ఎవరైతే అక్కడ టెంపుల్ కోసం రిజిస్టర్ చేసుకొని వాళ్ళ గోత్రనామాలు ప్రతిరోజు చదివేలాగా చేసుకుంటారో, అంటే 41 days ఇలా కొందరు ఉంటారు, వాళ్ళ గోత్రనామాలు. అలాగే అక్కడ ప్రతి మంగళవారం అన్నప్రసాదం ఉంటుంది. వాటి కోసం డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళవి
చాలామంది అయితే జ్యోతిర్నామాలు ఉంటాయి. దాని తర్వాత అభిషేకము, దాని తర్వాత అలంకరణ తర్వాత దీపధూప నైవేద్యాలు, దాని తర్వాత హారతి, అష్టోత్తర శతనామాలు ఇవన్నీ పడేసరికి ఎంత లేదన్నా కూడా 2-2.5 అవర్స్ పడుతుంది. సో మనం వెళ్ళేటప్పుడు ప్రియర్‌గా ప్లాన్ చేసుకొని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అభిషేకం టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 100 రూపీస్ ఉంటుంది. ఈ 100 కాకుండా ఒకవేళ మనం తెచ్చుకున్న పాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. లేదు మనం తీసుకోకుండా వెళ్ళాము అంటే అక్కడ ఇంకొక 120 రూపీస్ పెడితే మనకి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పూలు, కొబ్బరికాయ వాళ్ళు ఇచ్చేస్తారు. అవి మనం మధ్యలో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్వామివారికి సమర్పిస్తారు. అన్నప్రసాదానికి డొనేషన్ చేయాలి అనుకుంటే 12,000 రూపీస్ ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 11 AM, అలాగే ఈవినింగ్ 6 to 8 PM వరకు ఉంటాయి. నార్మల్ డేస్లో అంత రష్ లేకపోయినా ట్యూస్డే మాత్రం మ్యాండేటరీగా చాలా రష్ ఉంటుంది. అండ్ క్యూ లైన్ అయితే అప్ టు గేట్ వరకు కూడా ఉంటాయి కొన్నిసార్లు అయితే. పూజా కార్యక్రమం అయిపోయాక 1 by 1 వెళ్ళేసి దేవుని దర్శనం చేసుకొని అండ్ గుడి గర్భాలయం వెనుక భాగంలో మనకి చెవుల వంటి ఆకారం ఉంటుంది. అంటే ఇక్కడ నుండి స్వామివారు భక్తులతో కోరికలు వింటారు. అందుకే ఇక్కడికి ఆల్మోస్ట్ కోరికలన్నీ కూడా గర్భాలయం వెనక్కి వచ్చాక ఆ చెవిలో చెప్పుకుంటారు. కూర్చోడానికి మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. పూజా కార్యక్రమం అయిపోయిన వెంటనే మనకి అక్కడే అన్నప్రసాదం కూడా స్టార్ట్ అవుతుంది. క్రౌడ్ అయితే ఎవ్రీ మంగళవారం ఇలానే ఉంటారు. ఫుడ్ని మనకి స్టీల్ ప్లేట్లోనే పెడతారు. అండ్ ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళే కడిగేసి అక్కడ పెట్టేసి వెళ్ళాలి. టెంపుల్లో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే టెంపుల్ మొత్తం చెట్లతోనే సరౌండ్ అయి ఉంటుంది. అండ్ అలాగే మీకు ఇంకా టైం ఉంది అంటే కొంత ముందుకు వస్తే మనకి మంచిగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ గోవిందుడు శ్రీ భూనీల సమేత వెంకటేశ్వరుగా వెలిసి ఉన్నాడు. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మస్ట్ విజిట్ అని చెప్తాను కంపల్సరీగా. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళారంటే మనకి శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ దట్టు మనం మంగళవారం వెళ్తున్నాం కాబట్టి బెస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లాన్ చేసుకొని టెంపుల్ విజిట్ చేయండి.